గణపతియే నమః. ఓం శ్రీం శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతము. ఈరోజు 2025వ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తాను. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదము, అలాగే మీ పేరులోని మొదటి అక్షరం ఏ, యో, బ, బి, భు, ధ, భ, ఢ, బే అనేటువంటి అక్షరాలైతే మీది ధనుస్సు రాశి అండి. ఈ రాశి వారికి ఆదాయము 5, వ్యయము 3, రాజపూజ్యము 1, అవమానము 5గా ఉంది. వీరికి వివాహానికి యోగ్యమైన కాలము, సంతానోత్పత్తి యోగము, అలాగే స్త్రీలకు నూతన వ్యాపార ప్రయత్నానికి చాలా అనుకూలంగా ఉంది. పురుషులకు మాత్రం పరస్త్రీల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. అవమానాలు పొందేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉంది. తస్మాత్ జాగ్రత్త. వీరికి ప్రత్యేకంగా ఈ సంవత్సరం మధ్య భాగంలో గురువు స్థాన మార్పు వల్ల, గురుగ్రహం అంటే బృహస్పతి గ్రహము స్థాన మార్పు వల్ల వీరికి గురుబలం బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఈ గురుబలం వల్ల మంచి ఉత్తీర్ణతను సాధించేటువంటి అవకాశాలు ఉంది. మందకొడిగా సాగుతున్నటువంటి విద్యార్థులు కూడా కాస్త తేజవంతులై విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి ఇది మంచి సమయంగా గోచరిస్తూ ఉంది. విద్యార్థులకు కాస్త యోగదాయకంగానే ఉంది. వీరు శ్రమకు తగిన ఫలితాన్ని చేజిక్కించుకోవడానికి మంచి అవకాశం అండి ఇది. మీరు బాగా కష్టపడినంత ఫలితం ఉంటుంది. ఇక సోమరితనాన్ని వదలడానికి కూడా ఇది మంచి తరుణం. వీరు కొందరు సోమరులుగా ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈ గురుబల ప్రభావం వల్ల విద్య పైన ఉత్సాహం కలిగేటువంటి అవకాశాలు, మంచి ఉత్తీర్ణతను మంచి మార్కులతో పాస్ అవ్వడానికి అవకాశము కనిపిస్తూ ఉంది. విద్యార్థులందరూ కష్టానికి తగిన ఫలితాన్ని తీసుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. ఎవరైతే కొత్త సబ్జెక్టుల పైన అభ్యాసం కొనసాగిస్తూ ఉంటారో వారికి కూడా ఆ సబ్జెక్టుల పైన మంచి పట్టు అవగాహన కలిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇకపోతే ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుందండి. ఈ అర్ధాష్టమ శని వల్ల చాలా వరకు సంఘంలో చెడ్డ పేరును తెచ్చుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మీరు మంచి చేయాలని ప్రయత్నిస్తే కూడా ఆ మంచితనమే ఇతరులకు అది చెడుగా గోచరిస్తుంది. తద్వారా మీకు చెడ్డ పేరును తెచ్చిపెట్టేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ అర్ధాష్టమ శని ప్రభావంతో కుటుంబంలో కూడా చిన్న కలహాలు, విభేదాలు కనిపిస్తూ ఉన్నాయి. వీలైనంత వరకు శాంతి స్వరూపంగా ఉండడానికి ప్రయత్నించండి. మీకు మౌనమే మంచి ఆయుధం అండి. మౌనానికి మించిన ఆయుధం లేదు. దీన్ని గ్రహించి ఈ యొక్క అర్ధాష్టమ శని యొక్క ప్రభావాన్ని మీరు బలి కాకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించండి. మౌనాన్ని వీడకండి. వీలైనంత వరకు శాంత స్వరూపులుగా ఉండండి. సహించండి. శని న్యాయదేవత. కొన్ని విషయాల్లో మీకు అనుకూలంగా ఉన్నా కానీ శ్రమను, ఓపికను పరీక్షించేటువంటి కాలం. కాబట్టి ఈ రెండింటినీ మీరు గుర్తించాలి. వీలైనంత వరకు కుటుంబ కలహాల జోలికి వెళ్లకుండా కాస్త నెమ్మదించడం వల్ల కుటుంబంలో విభేదాలు, మనస్తాపాలు లేకుండా కాలం గడిచేటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే కొన్ని విషయాల్లో మరీ మొండిగా ప్రయత్నించి ఏదో విధంగా గెలుపును మీరు కైవసం చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. అంటే కాస్త శ్రమించైనా కొన్ని విషయాల్లో పట్టుదలతో ముందుకెళ్ళి ఆ విషయంలో విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. చాలా మంచి విషయమే. ఎందుకంటే క్రమశిక్షణతో కూడినటువంటి
అభ్యాసాన్ని ఈ శని గ్రహం మీకు అలవరుస్తున్నాడు ఈ సంవత్సరం. అదేవిధంగా మనోధైర్యం కూడా ఎక్కువ ఉంటుందండి ఈ రాశి వారికి ఈ సంవత్సరం. పిరికితనాన్ని వదిలి ధైర్యంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. ధైర్యం మంచిదే, కానీ అతిగా విశ్వసించి మొండి ధైర్యంతో ముందుకెళ్ళకండి. కాస్త ఆలోచించి పెద్దల అనుభవాన్ని తీసుకుని వారి సలహాలు తీసుకుని కొన్ని విషయాల్లో ముందుకెళ్ళండి. విజయం అయితే మీకు ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఇకపోతే గృహాన్ని నిర్మించాలనేటువంటి ఆలోచన కూడా మీకు కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. నూతన గృహాలు ఎవరైతే నిర్మించాలని కలగంటున్నారో వారికి ప్రయత్నాలు అయితే ఈ సంవత్సరం జరుగుతుందండి, కానీ పూర్తి చేసుకోలేరు. కొంత కాలయాపన జరుగుతుంది. 2026లో పూర్తి చేసుకోగలుగుతారు. ఏ విధమైన పరిస్థితుల్లో అయినా సరే విజయాన్ని అయితే మీరు చూసేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. ఇకపోతే విదేశాల్లో ఆల్రెడీ ఉన్నటువంటి వారికి కొత్త ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. ఎందువల్ల గురువు మంచి స్థానంలో మీకు గురుబలాన్ని ఇస్తున్నాడు. తత్కారణంగా చాలా కాలంగా ఇబ్బంది పడుతూ చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు పార్ట్ టైం చేసుకునేటువంటి వారికి కూడా కొంత శుభసూచికలు కనిపిస్తూ ఉంది. మంచి ఉద్యోగము సిద్ధించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అప్పు తీసుకున్నటువంటి వ్యక్తులకు ఈ సంవత్సరము కాస్త అప్పు తీరేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంది. అది ఎవరికంటే అది ముఖ్యంగా వ్యవసాయదారులకండి. వ్యవసాయంలో వీరికి కొంత కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉంది. తత్కారణంగా వ్యవసాయ రూపేణ వచ్చేటువంటి ఆదాయము అప్పు తీరడానికి ఈ సంవత్సరం కాస్త తోడుగా ఉంది. అది కూడా శని గ్రహము యొక్క ప్రభావంతో ఆయన క్రమశిక్షణను మీకు అలవాటు చేస్తున్నాడు కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు కూడా నేర్పిస్తాడండి. అది మంచి విషయమే. అర్ధాష్టమ శనిలో చాలా వరకు భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రణాళికల్ని ఒక క్రమశిక్షణలో వేసుకోవడానికి ఈయన అవకాశాన్ని కల్పిస్తాడు. మంచి విషయమే. ఇకపోతే మోసపోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉందండి ఈ రాశి వారికి. చాలా విషయాల్లో ఇతరుల మాటలు నమ్మి డబ్బు విషయాల్లో కావచ్చు, మరే ఇతర విషయాల్లో కావచ్చు, మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ముఖ్యంగా స్త్రీలు వీరు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలండి. ఈ 25వ సంవత్సరంలో మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కొంతవరకు నమ్మచ్చు, నమ్మని విషయాలను చాలా జాగ్రత్తగా మీరు పరిశీలించి ముందడుగు వేయాలి. ఒకసారి మోసపోవడం వల్ల ఆ బాధ మీకు దాదాపు కొన్ని రోజుల వరకు పీడించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. అది ఒక అనుభవం కింద తీసుకుని ఒకవేళ ఏదైనా పొరపాట్లు జరిగినా కానీ తర్వాత కాలంలో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. చాలా వరకు మోసపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంది. జాగ్రత్త కూడా అవసరమే. అదేవిధంగా వస్తు జాగ్రత్త కూడా అవసరం అండి. మతిమరుపు వల్ల లేదా ఇంకేదైనా కారణాల వల్ల కొన్ని వస్తువులను కూడా పోగొట్టుకునేటువంటి అవకాశాలు ఉంది. వస్తువులపైన కూడా జాగ్రత్త వహించండి. అది బంగారు వస్తువులు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, లేదా ఇంకేదైనా విలువైన వస్తువులు కూడా మీరు మతిమరుపు కారణంగానో మరే ఇతర కారణాల వలన పోగొట్టుకునేటువంటి అవకాశాలు ఉంది. ఈ విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఈ కాలం మీకు మంచి గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్వ అనుభవాలు ఏది ఈ సమయంలో మీకు తోడు రాదండి. చాలా వరకు మతిమరుపు వల్ల ఇంకొన్ని అజాగ్రత్తల వల్ల మీరు అపనిందల పాలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వీరికి ఆదాయం 5, వ్యయం 3, రాజపూజ్యం 1, అవమానము 5గా ఉందండి. ఈ అవమాన భారము ఈ సంవత్సరం ఖచ్చితంగా మీరు అనుభవించాలి. తత్కారణంగా రాజకీయంలో ఉన్నటువంటి వారు వీలైనంత వరకు చురుకుదనాన్ని పెంచుకుంటూ ఏదైనా మంచి కార్యాలు చేయడానికి ప్రయత్నించండి. కొంత చెడ్డ పేరు వచ్చినా కానీ భవిష్యత్తులో దాని ప్రభావం అయితే ఉంటుందండి. ప్రతి విషయానికి కూడా తర్వాత కాలంలో మీకు ఫలితం లభిస్తుంది. ఇప్పుడు ప్రయత్నించే ప్రతి
శ్రమ వెనుక ఫలితం అనేది నిదానంగా గోచరించేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ గురుబలం వీరికి కొంత తోడుగా ఉంది కాబట్టి కొన్ని విషయాల్లో పై అధికారుల వల్ల కావచ్చు, లేదా స్నేహితుల వల్ల కావచ్చు, సమయానికి కొంత తోడుగా లేదా వారి వల్ల సహాయం పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. స్నేహితుల్ని పెంచుకోవడం వల్ల ఈ రాశి వారికి భవిష్యత్తులో కూడా చాలా వరకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ అర్ధాష్టమ శనికి మాత్రం కొంతవరకు మీరు శాంతులు చేసుకోవడం వల్ల సుఖపడేటువంటి అవకాశం ఉంది. శాంతులంటే చాలా చిన్న రెమెడీలు చెప్తాను, సుఖంగా చేసుకోవచ్చు, సులభంగా చేసుకోవచ్చు. ఆవ నూనెను కొంత తెచ్చుకుని, అంటే ఓ 1/2 లీటరు అట్లా ఆవ నూనెను తీసుకొచ్చి ఏదైనా ఒక పళ్ళెంలో ఆ నూనెను పోసి అందులో నాణ్యము, పాతకాలపు నాణ్యాలు ఉంటాయి కదా, ఒక నాణ్యాన్ని దాంట్లో వేసి మీ ముఖాన్ని ఆ ఆవ నూనెలో కనిపించే విధంగా పెట్టి ఆ ముఖాన్ని చూసిన తర్వాత ఆ ఆవ నూనెను చెరువులో కానీ లేదా ఎక్కడైనా పారేటువంటి నీళ్ళల్లో కానీ విడిచినా లేక ఎవరికైనా దానం ఇచ్చినా కానీ ఆ అర్ధాష్టమ శని యొక్క ప్రభావము దాదాపు 80% వరకు తగ్గుతుంది. అదేవిధంగా నువ్వులను దానం ఇస్తే కూడా కొంతవరకు ఆ ప్రభావం తగ్గుతుందండి. వీలైనంత వరకు ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు చేసుకోండి. ఇకపోతే శివుణ్ణి కానీ హనుమంతుణ్ణి కానీ ఆరాధించడం వల్ల కూడా ఈ అర్ధాష్టమ శని వరకు కొంతవరకు ఆ బాధ నుంచి ఉపక్రమణం పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి, ఇకపోతే ఫైనాన్స్ రంగంలో వడ్డీ వ్యాపారం చేసేటువంటి వారికి కూడా కొంతవరకు మే నెల వరకు గడ్డు కాలంగానే చెప్పొచ్చండి. ఆ తర్వాత గురుబల ప్రభావంతో కొంత సాగుతుంది. వీరి ధనార్జన కావచ్చు, లేకపోతే ఇక ఫైనాన్స్ వారికి వసూళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా కొంతవరకు అప్పుడు మెరుగుపడేటువంటి అవకాశం ఉంది. గురుబలం వచ్చిన తర్వాత అంతవరకు మందకొడిగా సాగేటువంటి అవకాశాలు ఉంది. ఇకపోతే బంగారు వ్యాపారస్తులకు మాత్రం ఈ రాశిలో ఉన్నటువంటి వారికి జూన్ తర్వాత కాస్త వ్యాపారం పుంజుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. కొంతవరకు ఆశాజనకంగానే చెప్పుకోవచ్చు. ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావంతో సంఘంలో అయితే కాస్త చెడ్డ కీర్తిని, చెడు పేరును తెచ్చుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. కాబట్టి వీరి వరకు శాంతిని కోరుకోవాలి, శాంతి కాముకులుగా ఉండాలి. చాలా విషయాల్లో గొడవలకు తగాదాలకు వెళ్లకుండా ఉండడమే మంచిది. ఈ సమయంలో కానీ ఏదైనా సమస్యల్లో చిక్కుకుంటే దాదాపు 2-2.5 సంవత్సరాల వరకు ఆ సమస్యల నుంచి బయటపడడానికి కూడా అవకాశాలు కనిపించదు. కాబట్టి వీలైనంత వరకు మౌనము, శాంతమే వీరికి మంచి ఆయుధాలుగా కాలాన్ని గడపాలని సూచిస్తూ సెలవు తీసుకుంటున్నాను.